సిద్దిపేట జిల్లా గజ్వేల్ బస్టాండ్ ను వెంటనే ప్రారంభించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ హయాంలోని కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. బస్టాండ్ ప్రారంభించకపోవడంతో అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని ధ్వజమెత్తారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో ప్రజ్ఞాపూర్ బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు, గజ్వేల్ బస్టాండ్కి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల బస్టాండ్ అట్లనే నిరుపయోగంగా ఉన్నాయి. మేము కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గజ్వేల్ బస్టాండ్ పూర్తి చేసి కూడా దాదాపుగా 3 మాసాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఈ బస్టాండ్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. బస్టాండ్ ఇనాగ్రేషన్ చేసినట్లయితే మహిళలు కానీ విద్యార్థులు కానీ కనీసం లోపల కూర్చుంటారు. ఇది ఎండాకాలంలో కూడా రోడ్ల మీదకి వచ్చి నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే బస్టాండ్ ఇనాగ్రేషన్ చేయండి, ప్రజ్ఞాపురం బస్టాండ్ కంప్లీట్ చేయండి. అట్లనే కోటమైసమ్మ రోడ్ కొద్దిగా పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. రింగ్ రోడ్ కూడా 100 మీటర్లు పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దాదాపు 100 కోట్ల వర్క్ చేసినాం, దాన్ని కూడా బిల్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా కనెక్షన్స్ ఇవ్వలేకపోతుండ్రు, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. ప్రజ్ఞాపురం బస్టాండ్ లో ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో కమిషనర్ గారు లేకపోవడం వల్ల, పర్మనెంట్ కమిషనర్ లేకపోవడం వల్ల ఎక్కడ చెత్త అక్కడ పేరుకపోతుంది. కనీసం మంచినీళ్ళు సప్లై చేయలేకపోతున్నాం, రోడ్ల మీద చెత్త క్లీన్ చేయలేకపోతున్నాం, వర్కర్స్ కూడా పని చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కూడా వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఇవాళ ప్రజ్ఞాపురం గజ్వేల్ నియోజకవర్గంలో 125 వరకు మన ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. కానీ ఏ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ట్రక్కులు లేక, బాదాం లేక, అమాలీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడనే నిల్వలో ఉన్నాయి. వర్షాకాలం దగ్గరికి వచ్చింది, రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇలా గజ్వేల్లో కూడా దాదాపు 3 గంటలు రైతులు రోడ్డు మీద ధర్నా చేసింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఎండలో ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారేమో 80% ధాన్యం కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు. కానీ వరి ధాన్యం మాత్రం కనీసం 20% ఒక్కొక్క సెంటర్లో ఒక్క ట్రక్ కూడా ఖాళీ చేయలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే మీరు స్పందించి బాధాన్ని ఇవ్వండి, అమలులను పెట్టండి, ట్రక్కులు పెట్టండి, డీసీఎంలు పెట్టండి, ట్రాక్టర్లు పెట్టండి. వర్షం వచ్చేలోపుడు మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజు మేము గజ్వేల్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇది డే నిర్మించుకొని మనకి కేసీఆర్ ప్రభుత్వంలో మనము నిర్మించుకోవడం జరిగింది. అలాగే మన ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా అది సగం కన్స్ట్రక్ట్ చేసి అలాగే ఉండిపోయింది. ఎక్కడ పళ్ళు అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా సగం నిర్మాణించుకున్నాము, అది అలాగే ఉంది. మళ్ళీ ఇది కూడా నిర్మించుకొని చాలా రోజులైనా కానీ అసలు ఓపెన్ చేయట్లేదు. వారం 10 రోజులలో మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని స్టార్ట్ అవుతాయి. పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా పబ్లిక్ అందరూ కూడా ఆడ రోడ్డు మీద నిల్చొని 45 డిగ్రీస్ ఎండలో కూడా వాళ్ళు ఎండలో చాలా తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్లీజ్ అతి తొందరలో ఇది ఓపెన్ చేసి అలాగే మన ప్రజ్ఞాపూర్ కి కూడా ఒక 3 కోట్లు ఇచ్చినట్టు అయితే అది కూడా కంప్లీట్ అయిపోయి పబ్లిక్ అందరికి కూడా తొందరలో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అతి తొందరలో ఇది ఓపెన్ చేసి మరి ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. పట్టణంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ను సందర్శించడం జరిగింది. గౌరవ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పరిశీలించడం జరిగింది. ఇంతవరకు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దీని మీద శ్రద్ధ వహించక ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది పెడుతూ ఈరోజు విద్యాశాలకు వచ్చినటువంటి విద్యార్థులే గాని ఇతరత్రా వచ్చేటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉన్నది. దీంతో రోడ్డు మీద రద్దీ పెరిగి ఎన్నో సంఘటనలు కూడా జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి
స్థానిక నాయకులందరూ కూడా దీన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క బస్ స్టాండ్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలి. ఇంకా కొన్ని రోజులైతే కళాశాలలు విద్యాలయాలు ప్రారంభమవుతాయి కాబట్టి చాలా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇకనైనా వాళ్ళు కళ్ళు తెరిచి తప్పకుండా సంబంధిత మంత్రి గారితో ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి ఫండ్స్ ఇచ్చినా తొందరగా పూర్తి చేయక 2.5 సంవత్సరాల నుంచి కూడా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం విడ్డూరంగా ఉంది. అటు రైతుల ఒడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా రోడ్లపంటి వందలాది లారీలు ఈ రోజు ధాన్యము రోడ్లపైనే ఉన్నది. ఏ సమస్య చూసినా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాల రైతాంగాన్ని కానీ ఇటు ప్రజా అవసరాలు కానీ తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.